అయితే మనం పకోడీ చేసుకుందాం, ఎలా చేసుకుందాం చూద్దాము. ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం లిటిల్ బిట్ అదేంటి పసుపు వేసుకోవాలి. కొంచెం లిటిల్ బిట్ ధనియా పౌడర్ వేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్స్లో సాల్ట్ వేసి పెట్టిన సాల్ట్ వేసుకోవాలి. తర్వాతకి వచ్చేసి శనగపిండి వేసుకోవాలన్నమాట. సరిపడా వాటర్ ఏం వేసుకోకుండా చేస్తాను, క్రిస్పీగా వస్తాయి చూడండి. ఇలా పిండి వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈవెన్గా మిక్స్ అవుతుంది. సో ప్రాపర్గా మిక్స్ అయిందా లేదా చూసుకోవాలి. వాటర్ ఏం వేయలేదు నేను, ఇదే ఇందులో ఉన్న ఆనియన్స్ వాటర్తోనే కొంచెం మనకి వాటర్ పిండి పట్టేటట్టు ఉంది కదా. సో కొంచెం పిండి ఇంకా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంచెము కారం వేసుకోవాలి. కొంచెం లిటిల్ బిట్ వేసుకోండి కారము, ఎక్కువ వద్దు. సో కారం వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి ఇట్లా మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయిందో లేదో చూసుకోండి. క్రిస్పీగా రావడానికి లాస్ట్ టచ్ కొంచెం బియ్యం పిండి వేసుకోండి. ఒక 1 స్పూన్ 2 స్పూన్ అంత వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను. 1 స్పూన్ 2 స్పూన్ అంత వేసుకోండి. వేసుకున్న తర్వాతకి మళ్ళీ కలపండి. బాగా కొంచెం ఒత్తుకుంటూ కలపండి. అప్పుడైతే మనకు బాగా ఆనియన్స్కి అనేది స్టిక్ అవుతుంది అనమాట. ఇలా మనకి నీట్గా స్టిక్ అవుతుంది అనమాట. హీట్ చేసుకున్న తర్వాతకి మనం ఇలా కలుపుకున్న దాన్ని ఇలా మనం వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ బాగా హీట్ అవ్వకముందుకే వేస్తున్నాను, ఎందుకంటే మంచిగా ఉడుకుతాయి. బాగా ఆయిల్ హీట్ అయితే తొందరగా బ్లాక్ అయిపోతాయి అన్నమాట ఆనియన్స్. కరకరలాడే పకోడీ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. చూడండి ఎంత చిటికలో అయిపోయిందనమాట. సో అన్నీ రెడీ చేసుకొని మీరు కూడా 5 మినిట్స్లో అయితే పకోడీ చేసుకొని తినండి. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.